హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా వాళ్ళకి 8051 మైక్రో కంట్రోలర్ సబ్జెక్ట్ నుండి టైం డిలేకి సంబంధించిన ప్రోగ్రామ్ ఎలా రాయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఇది 4th సెమిస్టర్ అలానే 5th సెమిస్టర్ C20 C23 రెగ్యులేషన్ వాళ్ళకి ఇద్దరికి యూజ్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ కూడా, ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్లో ఉందండి. అంటే ఇక్కడ నేను చెప్పే ప్రోగ్రామ్కిను ఆ క్వశ్చన్ పేపర్లో ప్రోగ్రామ్స్కి వాల్యూస్ అనేవి డిఫరెంట్ ఉంటాయి, కానీ ప్రొసీజర్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ కంపల్సరీ వచ్చే క్వశ్చన్. Okay, program to introduce time delay of given time period in milliseconds using 8051 internal timers. అంటే ఆ టైం డిలేకి సంబంధించిన ప్రోగ్రామ్ మనం రాసేటప్పుడు కొన్ని స్టెప్స్ అనేవి మనకు తెలిస్తే ఆ ప్రోగ్రామ్ అనేది ఈజీగా రాయొచ్చు. ఆ స్టెప్స్ ఏంటి, ఆ స్టెప్స్ ఏం ఫాలో అవ్వాలి అంటే స్టెప్స్ టు ప్రోగ్రామ్ టైమర్స్. ఓకే, ఫస్ట్ స్టెప్, లోడ్ ద టీమోడ్ రిజిస్టర్ ఇండికేటింగ్ విచ్ టైమర్ ఈజ్ టు బి యూజ్డ్ అండ్ విచ్ టైమర్ మోడ్ ఈజ్ సెలెక్టెడ్. అంటే ఫస్ట్ ఏం చేయాలి, టీమోడ్ రిజిస్టర్ని ఇనిషియలైజ్ చేయాలి. ఆ టీమోడ్ రిజిస్టర్లో ఏమి ఇనిషియలైజ్ చేయాలి అంటే మనకి 2 టైమర్స్ ఉన్నాయి కదా, టైమర్ 0 అలానే టైమర్ 1. ఆ రెండిట్లో ఏ టైమర్ని యూజ్ చేస్తున్నామో అలానే మనకి మోడ్స్ ఉన్నాయి కదా, అంటే 00 అంటే మోడ్ 1 అని, మోడ్ 0 అని, 01 అయితే మోడ్ 1, అలా మోడ్స్లో టైమర్ మోడ్ 0ని యూజ్ చేయాలా అలానే టైమర్ మోడ్ 1ని యూజ్ చేయాలా, ఫస్ట్ అది డిసైడ్ చేయాలి. అది మనకి మ్యాక్సిమం ప్రాబ్లంలో ఇచ్చేస్తారండి. అంటే టైమర్ 0ని యూజ్ చేయాలా అలానే మోడ్ 0 ఆర్ 1 యూజ్ చేయాలి, అది మనకి మ్యాక్సిమం ప్రాబ్లంలోనే ఉంటుంది. ఫస్ట్ ఆ స్టెప్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఏం చేయాలి, లోడ్ రిజిస్టర్స్ TL అండ్ TH విత్ ఇనీషియల్ కౌంట్ వాల్యూస్. కౌంట్ వాల్యూస్తో TL అలానే THని ఇనీషియలైజ్ చేయాలి అండ్ ఆర్ లోడ్ చేయాలి. నెక్స్ట్ స్టార్ట్ ద టైమర్. నెక్స్ట్ ఏం చేయాలి, కీప్ మానిటరింగ్ ద టైమర్ ఫ్లాగ్ with the JNB, jump if not bit or no bit, TFX target instruction to see if it is raised, get out of the loop when TF becomes high. Next stop the timer. Next clear the TF flag for the next round. Go back to step 2 to load TH and TL again. ఓకే, ఈ 7 స్టెప్స్ ఇంపార్టెంట్. ఇవి తెలిస్తేనే టైం డిలేకి సంబంధించిన ప్రోగ్రామ్ అనేది రాయడం ఈజీ అవుతుంది. ఓకే, ఇప్పుడు అసలు టీమోడ్ రిజిస్టర్ని ఎలా ఇనిషియలైజ్ చేస్తాము అలానే ఈ కౌంట్ వాల్యూస్ ఎలా తీసుకుంటాము అవన్నీ కూడా చెప్తానండి. ఇప్పుడు టీమోడ్ రిజిస్టర్ని ఎలా ఇనిషియలైజ్ చేయాలో చూద్దాం. టీమోడ్ రిజిస్టర్ అంటే మనకి టైమర్ 0 టైమర్ 1 ఉంటుంది కదా, అంటే 1 2 3 4 5 6 7 8 ఇలా ఉంటుంది కదా. ఈ 4 బిట్స్ వచ్చేప్పుడు దీన్ని ఏమంటాం మనం, టైమర్ 0గా ఇండికేట్ చేస్తాము. ఈ 4నేమో టైమర్ 1గా ఇండికేట్ చేస్తాం. ఇక్కడ మనం టైమర్ 0లో ఇక్కడ ఏమేమి బిట్స్ ఉంటాయండి, M1 M0. ఇక్కడికి వచ్చేప్పటికి C/T బార్ ఉంటుంది. ఇక్కడ వచ్చేప్పటికి గేట్ బిట్ ఉంటుంది. అలానే టైమర్ 1 కూడా సేమ్ బిట్స్ ఉంటాయి కదా, M1 M0 C/T బార్, ఇక్కడేమో గేట్ ఉంటుంది. ఓకే, ఈ రెండు వచ్చేప్పటికి ఏంటి మనకి M1 M0 ఆర్ ద మోడ్ సెలెక్షన్ బిట్స్. వీటిలో మనకి 00 ఉన్నాయనుకోండి, ఇదేమవుతుంది మోడ్ 0 అవుతుంది. 01 అయితేనేమో మోడ్ 1 అవుతుంది. 10 అయితేనేమో మోడ్ 2 అవుతుంది. 11 అవుతేనేమో మోడ్ 3 అవుతుంది. ఓకే, అలా మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ను బట్టి, మనకి ఇచ్చిన ప్రోగ్రామ్ను బట్టి ఇది ఇక్కడ మనం ఏ మోడ్ సెలెక్ట్ చేయాలో తెలుస్తుంది. ఇన్ కేస్ మనకి ఇచ్చిన ప్రోగ్రాంలో మోడ్ 0 ఉందనుకోండి, అప్పుడు ఏం తీసుకుంటాము, 00 అని తీసుకుంటాం. ఇన్ కేస్ మోడ్ 1 ఉందనుకోండి, 01 అని తీసుకుంటాం. అంటే M1 ప్లేస్లో 0, M0 ప్లేస్లో 1 అని తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, C/T బార్. మనకిచ్చిన ప్రోగ్రాంలో టైమర్ 0ని కన్సిడర్ చేయమన్నారు అనుకోండి, అప్పుడు ఈ బిట్ ఏదైతే మనకి టైమర్ 0గా కన్సిడర్ అవుతుంది, అంటే C/T బార్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం అనుకోండి, అంటే ఏమవుతుంది అప్పుడు C ఈక్వల్ టు 0 అవుతుంది, అలానే T బార్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ Tకి కాంప్లిమెంట్ ఉంది కదా, అదే కాంప్లిమెంట్ 0కి అప్లై అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, C ఈక్వల్ టు 0, T ఈక్వల్ టు 0 కాంప్లిమెంట్ అంటే 1 కదా, అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ టైమర్. మనకి ఇచ్చిన ప్రోగ్రాంలో టైమర్ అని కన్సిడర్ చేస్తే అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ C/T బార్ బిట్ ప్లేస్లో 0ని తీసుకుంటాం. అదే 1 తీసుకుంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ కౌంటర్గా యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ గేట్ బిట్ అనేది మనకి 0 అలానే 1 ఉన్నప్పుడు ఏమవుతుందంటే, హార్డ్వేర్ టైమర్ని స్టార్ట్ చేయాలన్నా స్టాప్ చేయాలన్నా గేట్ బిట్ అనేది 1 ఉండాలి. అదే సాఫ్ట్వేర్ టైమర్ని స్టార్ట్ చేయాలన్నా స్టాప్ చేయాలన్నా గేట్ బిట్ అనేది 0 ఉండాలి. ఇలా మనం సెట్ చేసుకోవాలి.
ఓన్లీ మనకి టైమర్ 0 అడిగినప్పుడు ఇవి ఇంకా కన్సిడర్ చేయమండి, ఇవి ఓన్లీ ఈ పార్ట్ వరకే కన్సిడర్ చేస్తాం. ఇన్ కేస్ టైమర్ 1 అన్నప్పుడు ఇవి కన్సిడర్ చేస్తాం. అలా కన్సిడర్ చేసినప్పుడు మనకి ఏ మోడ్ ఇచ్చారు, అలానే టైమర్ 0 ఇచ్చారా, టైమర్ 1 ఇచ్చారా అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇలా సెలెక్ట్ చేసుకుంటాం మనం. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పాను, ఇనీషియల్గా లోడ్ కౌంట్ వాల్యూస్ అన్నాం. అలానే ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే మనకి టైమర్ 0 అన్నాం కదా, ఈ టైమర్ 0 అనేది 16-బిట్ రిజిస్టర్. అలానే టైమర్ 1 ఈజ్ ఆల్సో 16-బిట్ రిజిస్టర్. 16-బిట్ రిజిస్టర్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ 2 8-బిట్ ఆర్ 2 బైట్స్ కదా. దాంట్లో లోవర్ బైట్ ఏమో TL 0గా కన్సిడర్ చేస్తాము, హయ్యర్ బైట్నేమో TH 0గా కన్సిడర్ చేస్తాం. ఓకేనా. టైమర్ 0 ఇస్ ద 16-బిట్ రిజిస్టర్. 16 బిట్స్లో మనకి అంటే ఏంటి, 2 పార్ట్స్గా చేసామనుకోండి, ఈ యొక్క 8 బిట్స్ వస్తే ఈ యొక్క 8 బిట్, దీన్ని ఏమంటాము లోవర్ బైట్ అనొచ్చు కదా. ఈ లోవర్ బైట్నేమో TL 0గా కన్సిడర్ చేస్తాము, ఈ హయ్యర్ బైట్నేమో TH 0గా కన్సిడర్ చేస్తాం. ఓకే, అలానే మనం టైమర్ 1 ఈజ్ ఆల్సో 16-బిట్ రిజిస్టర్. ఇన్ కేస్ ఆ టైమర్ 1ని మనం కన్సిడర్ చేసామనుకోండి, 16-బిట్ రిజిస్టరే కాబట్టి ఇవి ఒక 8 బిట్స్ ఉంటాయి, ఇవి ఒక 8 బిట్స్ ఉంటాయి. ఈ లోవర్ బిట్స్నేమో TL 1గా కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే టైమర్ 1 కాబట్టి. ఈ హయ్యర్ బిట్స్నేమో TH 1గా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు మనకేంటి, ఇన్ కేస్ ఇచ్చిన ప్రాబ్లం బట్టి ఉంటుందండి. టైమర్ 0 అని ఇచ్చినప్పుడు ఏం తీసుకుంటాం మనం, TL 0 TH 0 అని తీసుకుంటాము. ఈ TL 0 TH 0లో మనం కౌంట్ వాల్యూస్ అనేవి ఇక్కడ లోడ్ చేస్తామన్నమాట. ఓకే, ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అవ్వాలి. అలానే స్టార్ట్ ద టైమర్, స్టాప్ ద టైమర్ అన్నారు కదా, ఆ స్టార్ట్ ద టైమర్, స్టాప్ ద టైమర్ ఇవన్నీ మనకు కౌంట్ రిజిస్టర్ యూజ్ చేయాలి. అంటే టీకాన్ రిజిస్టర్ ఉంది కదా, ఆ టీకాన్ రిజిస్టర్ అనేది దాంట్లో మీకు తెలుస్తుంది. అంటే టీకాన్ రిజిస్టర్ అనేది 8-బిట్ రిజిస్టర్. ఓకే, టీకాన్ రిజిస్టర్ ఈజ్ అని 8-బిట్. ఇలా 8 బిట్స్ తీసుకుంటే ఈ 8 బిట్స్ తీసుకుంటే ఈ 4 బిట్స్లో ఉండేవన్నీ మనకి దేనికి యూజ్ అవుతాయి అంటే కంట్రోలింగ్ ద ఇంటరప్ట్స్ బిట్స్. ఓకే, ఇక్కడ ఉండేవన్నీ ఎలా ఉంటాయంటే IT 0, IE 0, IT 1 ఇది టీకాన్ రిజిస్టర్ అండి. నెక్స్ట్ ఇది IT 1, ఇది IE 1. ఈ 4 బిట్స్ నిబుల్ అంటాం కదా. ఈ లోవర్ 4 బిట్స్ అనేవి దేనికి యూజ్ చేస్తాము అంటే కంట్రోలింగ్ ద ఇంటరప్ట్ బిట్స్ని కంట్రోల్ చేయడం కోసం వీటిని యూజ్ చేస్తాము. ఈ అప్పర్ 4 బిట్స్ ఉన్నాయి చూసారా, అప్పర్ 4 బిట్స్ అంటే ఏంటి, TR 0, TF 0, TR 1, TF 1. ఈ 4 బిట్స్ని ఎందుకు యూజ్ చేస్తామంటే టు స్టోర్ ద TF అండ్ TR బిట్స్ ఆఫ్ బోత్ టైమర్ 0 అండ్ టైమర్ 1. ఈ రెండు కొంచెం అర్థమైతే మీకు దాన్ని బట్టి ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దామండి. మనకిచ్చిన ప్రోగ్రామ్ ఇది. రైట్ ఏ ప్రోగ్రామ్ టు జనరేట్ ఏ టైమ్ డిలే ఆఫ్ 10 milliseconds. Assume crystal frequency is 11.0592 MHz and timer 0 in mode 1. ఓకే, ఇక్కడ మీకు ప్రీవియస్ పేపర్లో ప్రాబ్లమ్స్లో వాల్యూస్ అనేవి ఎక్కడ చేంజ్ అవుతాయి అంటే టైమ్ డిలే ఆఫ్ 5 milliseconds కానీ లేదా 1 milliseconds కానీ ఉంటుంది. అలానే ఇక్కడ అస్యూమ్ క్రిస్టల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 11.0592 MHz అని ఉంది కదా. కొన్ని ప్రాబ్లమ్స్లో డైరెక్ట్గా 12 MHz అని ఉంటుంది. వాల్యూస్ చేంజ్ అవుతాయి అంతే తప్ప రిమైనింగ్ ప్రొసీజర్ అంతా యాజ్ ఇట్ ఈస్. అలానే ఇక్కడ మనకి ఇచ్చేసారు, ఏమి ఇచ్చారంటే టైమర్ 0 ఇన్ మోడ్ 1 అని ఇచ్చారు. ఓకే, టైమర్ 0 ఇన్ మోడ్ 1 ఆల్రెడీ మేము చెప్పాము కదా. టైమర్ 0 ఏమేమి తీసుకుంటాము, అలా మోడ్ 1 అంటే 0 1 అని తీసుకుంటామని చెప్పాను కదా, అవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఆన్సర్ అని పెట్టి మనకి ఏమేమి ఇచ్చారు, గివెన్ డేటాలో క్రిస్టల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. ఎంత ఇచ్చారండి క్రిస్టల్ ఫ్రీక్వెన్సీ, 11.0592 MHz ఇచ్చారు. మనం ఇప్పుడు మెషిన్ సైకిల్ యొక్క ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ మెషిన్ సైకిల్ ఈక్వల్ టు క్రిస్టల్ ఫ్రీక్వెన్సీ బై 12. అంటే ఈ ఫ్రీక్వెన్సీ బై 12 అని వేస్తే మనకి మెషిన్ సైకిల్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, పీరియడ్ ఆఫ్ మెషిన్ సైకిల్ ఫైండ్ అవుట్ చేయాలి. పీరియడ్ ఆఫ్ మెషిన్ సైకిల్ ఈక్వల్ టు మామూలుగా మనకి టైం పీరియడ్ ఈక్వల్ టు 1/f కదా, అలానే 1/, ఈ మెషిన్ సైకిల్ ఫ్రీక్వెన్సీ వేయాలన్నమాట. అంటే 1/, ఈ ఫ్రీక్వెన్సీ వేస్తే మనకు వచ్చిన వాల్యూ 1.085 మైక్రోసెకండ్స్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, టైం డిలే. ఓకే, మనకి ప్రోగ్రామ్ రాసేదే టైం డిలేకి సంబంధించి కదా. టైం డిలే ఈక్వల్ టు ఫార్ములా టోటల్ నెంబర్ ఆఫ్ మెషిన్ సైకిల్స్ ఇంటూ పీరియడ్ ఆఫ్ మెషిన్ సైకిల్స్. మనకి టైం డిలే ఇచ్చేసారు. ఎంత ఇచ్చారండి మనకి ప్రోగ్రాంలో టైం డిలే 10 milliseconds ఇచ్చారు. ఓకే, మిల్లీ అంటే -3 కదా, 10⁻³ కాబట్టి
10 × 10⁻³ ఈక్వల్ టు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ మెషిన్ సైకిల్స్ తెలియదు, వాటిని n అని రిప్రజెంట్ చేస్తాం. n ఇంటూ పీరియడ్ ఆఫ్ మెషిన్ సైకిల్ ఆల్రెడీ మనం పైన క్యాలిక్యులేట్ చేసాం కదా. పీరియడ్ ఆఫ్ మెషిన్ సైకిల్ మైక్రో అంటే 10⁻�6, ఆ వాల్యూ వేసి దీని నుంచి టోటల్ నెంబర్ ఆఫ్ మెషిన్ సైకిల్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఈ n ఇక్కడే ఉంచేసి ఈ 1.08 × 10⁻⁶ తీసుకెళ్తే బై అవుతుంది కదా. ఇలా బై చేస్తే మనకు వచ్చిన వాల్యూ 9216. ఓకే, ద వాల్యూ టు బి లోడెడ్ ఇన్ ద టైమర్ అంటే మ్యాక్సిమం వాల్యూ టు బి లోడెడ్ ఇన్ ద టైమర్ ఎంత అంటే ఇది మ్యాక్సిమం వాల్యూ వచ్చి 65,536లో నుంచి మనకు వచ్చిన నెంబర్ ఆఫ్ మెషిన్ సైకిల్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చిన వాల్యూ ఎంత అండి? 56320 వచ్చింది. ఇది డెసిమల్. ఈ డెసిమల్ నుంచి మనం హెక్సాడెసిమల్లోకి కన్వర్ట్ చేయాలి. హెక్సాడెసిమల్లోకి ఎలా కన్వర్ట్ చేస్తామంటే ఇక్కడ పక్కన రాసాను చూడండి. హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్ కూడా 56320 కదా మనకు వచ్చింది. ఈ 56320ని హెక్సాడెసిమల్లోకి కన్వర్ట్ చేయాలంటే ఇలా డివైడ్ చేయాలి. 16 ఈ వాల్యూ బై 16 వేస్తే ఇన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, రిమైండర్ 0. నెక్స్ట్ ఈ వాల్యూని 16తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వచ్చింది. నెక్స్ట్ ఈ వాల్యూని 16తో డివైడ్ చేస్తే 13 టైం క్యాన్సిల్ అయింది, రిమైండర్ 12 వచ్చింది. 13 అంటే డి హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్, 12 అంటే సి 00. ఇక్కడ రాసాను చూడండి, డిసి 00H. ఇక్కడ వరకు జస్ట్ మనం ఏంటంటే క్యాలిక్యులేషన్ వరకే చేసాము. ఎందుకంటే ఈ క్యాలిక్యులేషన్ ఎక్కడ కావాలి అంటే మనకి ఆల్రెడీ స్టెప్ ఒకటి చెప్పాము కదా, లోడ్ ద ఆర్ ఇనిషియలైజ్ ద కౌంటర్ వాల్యూస్ అని TL0 TH0 తీసుకుంటామన్నాం కదా. ఆ TL0 TH0 ఎక్కడ తీసుకుంటామని చెప్పాము? ఈ 2 బిట్స్ వచ్చేప్పటికి ఏమని చెప్పాను? లోవర్ బైట్ అని చెప్పాను. ఈ DC అనేదేమో హయ్యర్ బైట్ అని చెప్పాను కదా. లోవర్ బైట్ వచ్చేప్పటికేమో TL0, నెక్స్ట్ హయ్యర్ బైట్ ఏమో TH0 అని చెప్పాను కదా. అందుకు ఇలా మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రోగ్రామ్ చూద్దామండి. మూవ్ టీమోడ్ రిజిస్టర్ #01H. ఓకే, 01 అంటే టైమర్ 0 మోడ్ 1. ఓకే, నెక్స్ట్ మూవ్ TH0, TCH అంటే ఇందాక మనకు వచ్చిన హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్లో అప్పర్ బైట్నేమో TH0తో ఇండికేట్ చేస్తాము, లోవర్ బైట్నేమో TL0తో ఇండికేట్ చేస్తామని చెప్పాను కదా. ఆ అప్పర్ బైట్లో DCH ఉంది కాబట్టి ఆ DCHని TH0లో లోడ్ చేస్తాము. అలానే లోవర్ బైట్ ఏమో 00నేమో TL0లో లోడ్ చేస్తాము. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? స్టార్ట్ టైమర్ 0 అంటే స్టార్ట్ టైమర్ 0కి సెట్ బి అనే ఇన్స్ట్రక్షన్ వాడతాం. ఓకే, స్టార్ట్ టైమర్ 0 అంటే సెట్ బి TR0. ఈ TR0 TF0 అవన్నీ ఎక్కడ ఉన్నాయండి? మనకి టీకాన్ రిజిస్టర్లో ఉన్నాయి. ఓకే, అక్కడ మనకి TR0 అంటే మొత్తం అప్పర్ 4 బిట్స్ ఉన్నాయి కదా. అప్పర్ 4 బిట్స్ ఆర్ యూజ్డ్ ఏమని చెప్పాను? TF అండ్ TR బిట్స్ ఆఫ్ బోత్ టైమర్ 0కి అలానే టైమర్ 1కి కూడా ఈ TF TR బిట్స్ అనేవి స్టోర్ చేయడం కోసం యూజ్ చేస్తామన్నమాట. ఇక్కడ స్టార్ట్ ద టైమర్ అంటే సెట్ బిట్ TR0 అని కన్సిడర్ చేసాము. నెక్స్ట్ JNB అంటే జంప్ ఇఫ్ నో బిట్ ఆర్ జంప్ ఇఫ్ నాట్ బిట్ TF0. ఇక్కడ ఏదైతే మనం లూప్ రాసామో అదే లూప్ని ఇక్కడ పక్కన రాసుకుంటామో. చెక్ టైమర్ ఓవర్ఫ్లో బిట్. ఏం చేయాలి? ఓవర్ఫ్లో బిట్ అనేది చెక్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? ఈ TF0 ఈజ్ నాట్ టు 1. ఓకే, TF0 ఈజ్ నాట్ టు 1, ఇట్ విల్ కంటిన్యూస్లీ ఎగ్జిక్యూట్ ద ఇన్స్ట్రక్షన్. ఇది 1 కాకపోతే కంటిన్యూస్గా ఎగ్జిక్యూషన్ అనేది ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తాము. అదే ఈ TF0 అనేది 1 అయిందనుకోండి, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. ఓకే, నెక్స్ట్ క్లియర్ TR0 అంటే ఇట్ ఓవర్ఫ్లోస్ స్టాప్ ద టైమర్. అంటే మనకి ఓవర్ఫ్లో అయిపోయింది కాబట్టి అంటే లిమిట్ అనేది క్రాస్ అయిపోతున్నప్పుడు ఏం చేయాలి? టైమర్ని స్టాప్ చేయాలి. క్లియర్ TR0. ఇక్కడేమో స్టార్ట్ ద టైమర్. సెట్ బిట్ అంటే ఇలా SETB అని రాసామంటే స్టార్ట్ ద టైమర్. నెక్స్ట్ ఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి ఓవర్ఫ్లో అయిపోయింది అనుకోండి, అంటే మనకున్న లిమిట్ని క్రాస్ చేసింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఆ టైమర్ని స్టాప్ చేయాలి. టైమర్ని స్టాప్ చేయడానికి ఇన్స్ట్రక్షన్ క్లియర్ TR0 అంటే ఇట్ ఓవర్ఫ్లోస్ స్టాప్ ద టైమర్. టైమర్ అనేది స్టాప్ చేయడం కోసం ఈ ఇన్స్ట్రక్షన్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ CLR TF0 క్లియర్ TF0. నెక్స్ట్ ఏం రాయాలి? క్లియర్ TF0 అనే ఇన్స్ట్రక్షన్ రాస్తే సరిపోతుందండి. ఓకే, ఇది మీకు ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ కూడా 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి, అర్థమవుతుంది. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.